హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓట్స్తో ఇంకొక మంచి హెల్త్ రెసిపీ చేసేద్దాం. ఓట్స్లో మనకి ప్రోటీన్స్ అండ్ న్యూట్రియంట్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయండి. హెల్త్కి చాలా మంచిది. వీటి హెల్త్ బెనిఫిట్స్ రెసిపీ చేస్తూ మాట్లాడదామండి. ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అది మన డైజెషన్కి చాలా మంచిది. వెయిట్ లాస్కి కూడా ఓట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ రోజులలో చాలామంది కొలెస్ట్రాల్ వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ ఓట్స్ తినడం వల్ల మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గించి హార్ట్ మీద ఎఫెక్ట్ పడకుండా చూస్తుందండి. హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఈ ఓట్స్ మనకి బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ నేను 2 cups ఆఫ్ ఓట్స్ తీసుకొని ఫస్ట్ బాగా కడిగేసి క్లీన్ చేసి దాంట్లో వాటర్ వేసి 1 స్పూన్ మెంతులు కూడా వేస్తున్నానండి. దోశకి కలర్ కోసం మంచి కలర్ వస్తుంది. వేసి ఒక 10 to 15 minutes మనం నానబెట్టుకోవాలండి. సోక్ చేసుకొని పెట్టుకొని ఒక 15 minutes తర్వాత ఇవి నేను వడగట్టేసుకున్నాను. మొత్తం డ్రైన్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా నానబెట్టుకున్న ఓట్స్ వేసుకోవాలండి. దాంట్లోకి నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని కొంచెం పెద్ద పీసెస్లా కట్ చేసి వేసుకున్నాను. అండ్ ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక చిన్న అల్లం ముక్క. దీంట్లోకి 1 cup వాటర్ తీసుకున్నాను. ఫస్ట్ 1 cup వాటర్ తీసుకొని గ్రైండ్ చేయండి. మీకు మళ్ళీ వాటర్ అవసరం అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి. మనకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో దోశ బ్యాటర్ లాగా వస్తే సరిపోతుందండి. చూడండి, ఇంత కన్సిస్టెన్సీ వచ్చింది. నేను ఇక్కడ ఇంకొన్ని వాటర్ యాడ్ చేశాను. మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా మిక్సీ జార్లో, దాంట్లో కొన్ని వాటర్ వేసేసుకొని అవి యాడ్ చేసేసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోండి. దోశ ప్యాన్ తీసుకొని అది వేడయ్యాక ఆనియన్ ఇలా రాసేసుకొని దోశలు వేసేసుకోండి. మీ కన్సిస్టెన్సీ ఎక్కడన్నా చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మన దోశల్లాగే ఓట్స్ బ్యాటర్ వేసేసుకొని అలా తిప్పేసుకోండి. స్లోగా చేసుకోండి ఈ ప్రాసెస్, ఎందుకంటే ఓట్స్ అనేది బాగా స్టిక్కీగా ఉంటాయి. ఇందులో మనం ఆనియన్ యాడ్ చేసాం కాబట్టి పెంకకి అతుక్కోకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఓట్స్ దోశ చాలా కేర్ఫుల్గా చేసుకోవాలండి. ఒక సైడ్ మొత్తం కాలాకనే మీరు ఇంకో సైడ్ తిప్పండి, లేదా పెంకకి అతుక్కపోతుంది. 2 సైడ్ బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. చాలా సింపుల్ అండి. మీకు బాగా పెంకకి అతుక్కపోతుంది రావట్లేదు అనుకునే వాళ్ళు ఒక 2 స్పూన్స్ బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఓట్స్తో హెల్తీగా చేయాలని ఓన్లీ ఓట్స్తో చేశాను. ఏ పచ్చడితో అయినా వేసుకొని తినేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి.